పరేడ్ గ్రౌండ్లో సంక్రాంతి మొదలైందనే చెప్పుకోవాలి. ఇవాల్టి నుంచి దాదాపు 15వ తారీఖు వరకు ఈ కైట్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ జరగబోతోంది. ఇందులో ముఖ్యంగా చాలా ఫెస్టివల్లో ముఖ్యంగా ఏదైతే ఈ ఫుడ్ కాన్సెప్ట్ అయితే చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి. ప్రతి సంవత్సరం నడిపేదే, కానీ ఈ సంవత్సరం కూడా ఇక్కడ పూర్తిగా స్పేస్ పెంచారనే చెప్పుకోవాలి. పెద్దగా ఏర్పాట్లు అయితే అద్భుతంగా చేశారనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ కూడా చూడొచ్చు ఎంతమంది వచ్చినా ఇక్కడ ఫుడ్ కొనుక్కొని తినే విధంగా అన్ని ఏర్పాటు చేస్తున్నారనే చెప్పుకోవాలి. అలాగే చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే విధమైన ఫుడ్ని ఇక్కడ ఏర్పాటు చేశారనే చెప్పుకోవాలి. ఏదైతే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ నుంచి అంటే ఒక పక్క జంక్ ఫుడ్, అలాగే హెల్దీ ఫుడ్, మిల్లెట్స్ లాంటి ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇక్కడ పిల్లలకు నచ్చే విధంగా చాక్లెట్ కూడా, అలాగే ఇటు ఏదైతే ఈ వ్రాప్స్, అలాగే ఇటు కేఎఫ్సి లాంటి పెద్ద పెద్ద బ్రాండ్లకు సంబంధించిన ఫుడ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కైట్స్ అండ్ స్వీట్ అండ్ ఫెస్టివల్ జరుగుతుంది ఇక్కడ పరేడ్ గ్రౌండ్ లో. దీంట్లో ముఖ్యంగా ఏదైతే మనం ఒక తెలంగాణ ట్యాగ్ లైన్ తీసుకున్నాం, తెలంగాణ జరూర్ ఆడా అని చెప్పేసి, ఈ ట్యాగ్ లైన్ తోనే ఈ సంవత్సరం 2026 ఫెస్టివల్ జరుగుతుంది. అయితే పరేడ్ గ్రౌండ్ లో ఈ రోజు నుంచి దాదాపు 15వ తారీఖు వరకు ఇది జరగబోతుంది. అయితే దాని తర్వాత మళ్ళీ గచ్చిబౌలి స్టేడియంలో హాట్ బెలూన్, అలాగే ఇటు డ్రోన్ల షో కూడా ఏర్పాటు చేశారు. అయితే హాట్ బెలూన్స్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయబోతున్నారు పరేడ్ గ్రౌండ్లో. అలాగే ఈ డ్రోన్స్కి సంబంధించిన ఏదైతే షో ఉందో అది కూడా గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తున్న గచ్చిబౌలి స్టేడియంలో. ఏదేమైనప్పటికీ ఈ సంక్రాంతి ఒక స్పెషల్ సంక్రాంతి అవ్వబోతుందనే చెప్పుకోవాలి తెలంగాణకి. ఎందుకంటే ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఇక్కడ కైట్స్ ఎగరేయడానికి కావచ్చు, ఈ స్వీట్ అండ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన దగ్గరికి వచ్చారు. అలాగే మన రాష్ట్రం నుంచి కూడా ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళి, అలాగే హైదరాబాద్ వాసులు కూడా ఇందులో పాల్గొన్నారు. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ స్వీట్ స్టాల్స్లో ఉన్నాము, స్వీట్ అండ్ ఫుడ్ స్టాల్స్లో. అయితే ఇక్కడ ఎలా ఉంది, అలాగే ఎవరెవరు వచ్చారు, ఎలాంటి స్వీట్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అలాగే ఎలాంటి ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ప్రత్యేకించి డిఫరెంట్ ఫుడ్ని మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ సంక్రాంతికి. సో ఇప్పుడు కూడా మనతో పాటు ఇక్కడ ఉన్నారు. మేడం, ఆప్కా నామ్? मेरा नाम रोजीना मर्चेंट है. माय नेम इज रोजीना मर्चेंट. आई एम फ्रॉम सिकंदराबाद. माय किचन नेम इज मर्चेंट किचन. ओके, आप बोलिए आपका स्पेशल क्या है आपके स्टॉल का नेम? मेरे दही बड़े जो भी एक बार खाता है वो बार बार आता है, तो मैं खास सबको कहूँगी कि एक बार आके वो ट्राई करें. और मेरा जो ये स्वीट आइटम है वो भी बहुत ही अच्छा है, जो विंटर के लिए स्पेशल बनाया है. तो उसमें पूरे ड्राई फ्रूट्स और ख़ास वो विंटर में पूरा प्योर घी है और होम मेड है, माई सेल्फ आई मेड. तो इसके लिए एक बार जो खाएगा ये भी बार बार लेने आएगा. ये साल पहले बार आए, नहीं तो पिछले साल आए थे? नहीं, मेरा ये फर्स्ट टाइम है और ये मैंने स्टार्ट भी 3 ईयर से किया और ऐसे में मैंने पहली बार लिया है. तो मैं चाहती हूँ कि आप लोग प्लीज़ मुझे सपोर्ट करो. बिल्कुल बिल्कुल. क्या है ना, आप क्या कह सकते हैं ये फेस्टिवल के ऊपर? बहुत कलरफुल है फेस्टिवल्स, इसीलिए जो काइट्स हम अलग अलग वैरायटी में देख रहे हैं, उसी तरीके से हर कल्चर के लोग यहाँ पे अपने उसमें आए हैं, अपना फूड लेके प्रेजेंट कर रहे. हम यहाँ पे अलग गुजरात, मध्य प्रदेश वैसा कुछ नहीं, हम एक ऑल इंडिया है हम, और हम आज यहाँ दिखा रहे कि वी आर इंडियन. बिल्कुल, आपकी भी सपोर्ट आएगी. आप भी दूसरा स्टॉल्स के लिए आप भी प्रेयर करें. लेकिन क्योंकि ये फेस्टिवल अच्छे से जावे, ऐसा नहीं कि मैं सक्सेस हूँ. आज जो भी लेडीज आए वो सब खुशी खुशी अपने घर जाके फिर कल आए. थैंक यू वेरी मच. आपके बल्ले भी अच्छी है. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అంటే ఇక్కడ దహివడ మనం ఇందాక టేస్ట్ చేసాం, అది కూడా టేస్టీగా ఉంది. అలాగే ఇక్కడ చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. జీ, ఆప్కా నామ్? फरीदा बरकत समनानी. कहाँ से? गुजरात से. आपके स्टॉल पे क्या स्पेशल है? बेसन का लड्डू है, गेहूं की लोट की पूरी है, फली है, गुजरात की सब स्पेशल है. गुजरात का सब स्पेशल है. ये क्या है? ये लड्डू, बेसन का लड्डू. कितने में ये पैकेट? 100 रुपीज का. 100 रुपीज. ओके, पहले बार आए हो? फर्स्ट बार हुआ था तब आए थे, मैं सेकंड बार हुई है. कैसा लग रहा है आपको? ये फेस्टिवल के बारे में कुछ बोल सकते हैं? बहुत अच्छा कर रहे हैं, बहुत अच्छा लग रहा है हमको, बहुत फायदा होता है इससे.
आप गुजरात से ये फेस्टिवल के लिए आए? यहाँ पे रहते हैं सर। हाँ, सीरा गली में रहते हैं पर हर साल लगाते हैं। हम गुजरात के हैं, गुजरात में। గుజరాత్ నుంచి ఇక్కడే వచ్చి సెటిల్ అయిన మహిళ ఇక్కడ ఈ ఏర్పాటు చేసుకున్నారు రకరకాల ఫుడ్ని. ఇలా ప్రతి రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళ ఆరిజిన్ని వాళ్ళ నేటివిటీని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా మనకు ప్రత్యేకంగా ఆంటీజీ నమస్కారం. नमस्कारम। కహా సే? हम उत्तराखंड से। उत्तराखंड संक्रांति स्वीट। हाँ చూస్తుంటే హాట్ లాగా ఉంది కానీ స్వీట్ అని చెప్తున్నారు. इसको क्या बोलते हैं? घुघुत। हाँ, घुघती त्योहार। जैसे इधर आंध्रा में क्या बोलते हैं, मुरकुल त्योहार। हमारे कुमाऊं में संक्रांति को एक घुघती त्योहार बनाते। कैसा बनाते हैं इसको? इसमें ये देसी घी डालते, तिल डालते, सौंफ डालते और फिर अच्छे से मसल के गुड़ भी डालते। हाँ, फिर इसको आटे के साथ फिर तलते। हाँ, इसको भी बोलो थोड़ा। जी आपका नाम क्या है? मंजू। हाँ उत्तराखंड से आए हो? हाँ, उत्तराखंड से आए हुए हैं। आज यहाँ पे परेड ग्राउंड में काइट फेस्टिवल है। उसी उपलक्ष्य में हम लोग यहाँ पे अपना उत्तराखंड का पूरा गणेश जी को साथ लाते हुए, उत्तराखंड के भगवान केदारनाथ को साथ लाते हुए यहाँ पे ये डिश बना रहे हैं, आलू पराठा बना रहे हैं। और जो संक्रांति में हमारा मेन बनता है उत्तरायण में, वो घुघुत बनता है, उसको लेके आए हैं हम यहाँ पे। ఓకే ఇది వీళ్ళు చేసే సంక్రాంతికి ఇది స్పెషల్ ఫుడ్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనం సంక్రాంతికి మనము అరిసెలు అప్పాలు చక్నాలు ఎలా చేసుకుంటామో ఇక్కడ వీళ్ళు ఇది స్వీట్ అని చెప్తున్నారు. ఇందులో గూడు అలాగే అంటే బెల్లం అలాగే నువ్వులు వేసి అలాగే మన జనరల్ పిండి కలిపి ఈ స్వీట్ తయారు చేస్తారు. కితనే మే మిల్తా హై? 60 రూపీస్ ప్రైస్. ఓకే, సో వాళ్ళ ఉత్తరాఖండ్ని ఇక్కడ ప్రెజెంట్ చేస్తూ ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ आप कहाँ से हो? उत्तराखंड से। आपका स्पेशल क्या है आपके स्टॉल में? मेरे स्टॉल में फली पट्टी है और ये पतिउड़ है। क्या बोलते हैं इसको? पतिउड़ गढ़वाली में पतिउड़ बोलते हैं। इसको वो टोटकर बोलते हैं ना, हम लोग मार से बोलते हैं। वो कट करके इसमें मसाला मिला के रोल बना के कट करते। और ये मैंने पत्ता गोभी का बनाया, ये भी पतिउड़ी है। एक कज्जी कलू है, कज्जी कलू बोले तो हम गुजिया बोलते हैं गढ़वाली में। एक ग्रीन चटनी है, इसके साथ आएगा। इसके साथ आएगा चटनी कैसा बनाते हैं? चटनी धनिया और पुदीना और ये सब थोड़ा चना दाल और बनाते ना पूरा दाल ऐसे सेम ग्रीन चटनी है। ఓకే, సో ఒక గ్రీన్ చట్నీతో వీళ్ళు కూడా హాట్ సర్వ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ పూర్తిగా ఈ స్వీట్స్కి సంబంధించి ఇక్కడ ప్యాన్ కేక్స్ మేడం నమస్తే అండి. नमस्ते। ఎక్కడి నుంచి అండి మీరు? हिंदी में बात करेंगे प्लीज। हिंदी में बात करेंगे प्लीज। సో లుకింగ్ లైక్ తెలుగు सॉरी कहाँ से? राजस्थान। राजस्थान। या आपका स्पेशल क्या है यहाँ पे? प्योर वेज मतलब जार केक्स एंड ब्राउनी। ब्राउनी। ओके, होममेड है? प्योर वेजिटेरियन ऑल होलमेड। ओके, आप क्या कह सकते हैं ये फेस्टिवल के हिसाब से? फेस्टिवल के बारे में कुछ बोल सकते हैं? ये फूड एंड यहाँ पे मुझे अच्छा लग रहा अभी तक, तो देखते हैं नेक्स्ट। సో వీళ్ళు కూడా అంటే రాజస్థాన్ నుంచి వచ్చారు. అంటే మొదటిసారి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశాము అని చెప్తున్నారు. పైగా ఇక్కడ వాళ్ళది బ్రౌనీ అండ్ జార్ కేక్ అని చెప్తున్నారు. ఇంకా చూద్దాం, ముందుకెళ్ళి ఇంకా మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ కహా సే? తమిళ్? ఓకే, తమిళ్, తెలుగు, హిందీ కొంచెం రండి, ఇలా రండి. తమిళ్ అంటే కొంచెం ఇబ్బంది. నమస్తే మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? मेरा హైదరాబాద్ హైదరాబాద్. స్టే చెన్నై. ఇక్కడ వచ్చి 20 years అయింది. 20 years అయ్యింది, అందుకే తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నారు. తెలిసిపోతుంది. ఏంటి మీ స్పెషల్? ఇది కర్డ్
వడ డై వడ సాంబార్ వడ ఓకే అంతే చేసిన. ఓకే. ఎలా అనిపిస్తుంది సంక్రాంతి? జనరల్ గా మనం ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం వేరు, ఇక్కడ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. అందరూ కలిసి మాట్లాడుకుని బాగా కనిపిస్తుంది కదా, వెరైటీ చూపిస్తున్నా, అందుకే మనకు కూడా చేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. తమిళనాడులో సంక్రాంతి ఎలా ఉంటుంది అంటే ఏమేమి సెలబ్రేట్ చేసుకుంటారు? సేమే తెలంగాణ ఎట్లా చేస్తారో అట్లానే. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. సో తమిళనాడు నుంచి అంటే వాళ్ళు ఇక్కడే సెటిల్ అయినప్పటికీ ఇక్కడ ఈ లడ్డూలని అలాగే దହି వడని ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ వాళ్ళు ఉత్సాహంగా ఇక్కడ పాల్గొన్నారనే చెప్పుకోవాలి. చైనా మాంజా గురించి ఒక పక్క మనం చూస్తూనే ఉన్నాము. దీనికి సంబంధించి ఒక పక్క యాక్సిడెంట్లు కంటిన్యూగా అవుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా అవి నమోదవ్వడం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ చేస్తున్నారు. సో పోలీస్ శాఖ వారు ఇటు ఒక ఫౌండేషన్తో కలిసి మరి చేస్తున్నారు. మనతో పాటు యమధర్మరాజు కూడా ఉన్నారు, ఏసీపీ గారు ఉన్నారు. సో ఏసీపీ గారితో ఫస్ట్ మొదట మాట్లాడదాం. సార్, ఎలా ఉంది అంటే ముఖ్యంగా ఈ చైనా మాంజాకు సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా నమోదైంది. అందులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్కి అయ్యింది. సో ఎలా ఉండబోతుంది అండ్ మీరు ఎలా అవేర్నెస్ తీసుకొస్తున్నారు? ముందుగా మా మల్కాజ్గిరి పోలీసు, తెలంగాణ పోలీసు తరపున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, తర్వాత అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు అన్నట్టు చైనా మాంజా వల్ల చాలామంది గాయపడుతున్నారు, చాలామంది కూడా స్టిచెస్ కూడా పడుతున్నాయి. దాని గురించి తెలంగాణ పోలీసులు అయితేనేమి, మల్కాజ్గిరి పోలీసులు అయితేనేమి, హైదరాబాద్ పోలీసులు అయితేనేమి చాలామంది కూడా అవేర్నెస్ కలిగే విధంగా ప్రతి జంక్షన్ దగ్గర కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అందరూ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి, ఎందుకోసం అంటే వారి యొక్క ఆనందము వేరే వాళ్ళకు విషాదంగా మారద్దనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఆనందంగా కైట్స్ ఎగరేసుకోవచ్చు, కానీ చైనా మాంజాను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. ఎవరైనా అమ్మితే కంపల్సరీ వాళ్ళ యొక్క వివరాలు ఎవరికైనా డయల్ 100కు ఫోన్ చేసి చెప్పొచ్చు. వారి యొక్క వివరాలు రహస్యంగా ఉంచబడతాయి. కాబట్టి పోలీసులు ఒక్కరమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా సామాజిక బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తేనే ఈ యొక్క యాక్సిడెంట్స్ జరగవు, ఈ మాంజాకు సంబంధించిన ఇన్సిడెంట్స్ కూడా జరగవు. ముఖ్యంగా మీరు కూడా సందేశం ఇస్తున్నారు, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు సార్ ప్రయాణికులు? చాలామంది బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మా యొక్క డీజీపీ గారు నిన్న కూడా సీఎం గారు ఈ యొక్క కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో డీజీపీ గారి ఆధ్వర్యంలో అలైవ్ అందరూ కూడా రోడ్డు మీద వెళ్ళి ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి క్షేమంగా సజీవంగా తిరిగి రావాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతుంది. మాకు 10 రోజుల ప్రోగ్రాం కూడా ఉంది, అలైవ్. అందులో భాగంగా ఈరోజు సర్వజన ఫౌండేషన్ సందర్భం వాళ్ళ యొక్క తరపున గురువారెడ్డి గారు, కిమ్స్ సైన్ అధినేత, వారి యొక్క టీమును ప్రవీణ్, అనిల్, ఈ యొక్క యమధర్మరాజు ప్రతి జంక్షన్లో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. చనిపోతే మళ్ళీ తిరిగి రారు కాబట్టి, ఒకటే జననం ఒకటే మరణం కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మేము చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు. సార్, చైనా మాంజాతో పట్టుబడితే ఎలాంటి కేసెస్ ఉంటాయి? అంటే అమ్మినా కొన్న కేసులు అని చెప్పేసి సజ్జనర్ గారు అన్నారు. సో ఎలా ఉండబోతున్నాయి కేసులు? ఎలా ఉంటాయి? చాలా సీరియస్ ఉంటుంది. వాళ్ళకు కూడా చాలామందికి కేసులు పెడుతున్నాము. బెయిల్ దొరకని విధంగా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి అమ్మే వాళ్ళు జాగ్రత్త. ఎప్పుడు కూడా మేము దొంగతనంగా అమ్మితే మేము దొరకమని ఎప్పుడు అనుకోకూడదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. కాబట్టి వారి అందరికీ మా పోలీస్ శాఖ తరఫున గట్టిగా మేము శిక్షలు ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనతో పాటు యమధర్మరాజు గారు ఉన్నారు, అలాగే సర్వైవ్ ఫౌండేషన్ సర్వేజన ఫౌండేషన్ కూడా మనతో పాటు ఉన్నారు. సార్, ఎక్కడెక్కడ ఈ డ్రైవ్ ఏర్పాటు చేశారు, అలాగే ఎలా అంటే వాళ్ళకి అవేర్నెస్ ఎలా తీసుకొస్తున్నారు? సో దాదాపు మన హైదరాబాద్లో దాదాపు 385 మేజర్ జంక్షన్ ఉన్నాయండి. ఈ 385 జంక్షన్లలో మనము ఈ యమా క్యాంపెయిన్ చేయబోతున్నాము. యమా క్యాంపెయిన్ ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా ప్రతి 3 నిమిషాలకు ఒక్కోళ్ళు చనిపోతున్నారు, అదేవిధంగా ఒక గంటకు 20 మంది చనిపోతున్నారు. అంటే అర్థం ఏంటి? ఒక సంవత్సరానికి 1,80,000 మంది కేవలం రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు. సో దీన్ని ఆపాలనే ఉద్దేశంతో సో ఇది ఒక పెద్ద యుద్ధం మన దేశంలో జరుగుతున్నది. ఎందుకంటే సో అందరూ ఈ రోడ్ మీదకి వచ్చిన తర్వాత
చాలా మంది బిజీగా కనిపిస్తారు కానీ ఎవరు ఆన్ టైంకు పోయే పరిస్థితి ఉండదు మన 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 ఇండియాలో ఎస్పెషల్లీ. సో అందరికీ యాక్సిడెంట్ కావద్దనే ఉద్దేశంతో సర్వేజన ఫౌండేషన్ ద్వారా మేము ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నామండి. ఎస్పెషల్లీ ముఖ్యంగా దీని వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అలాగే ఏదైతే ఇప్పుడు అందరికీ అవేర్నెస్ రావాలి, కానీ ఇంకా చైనా మాంజా మార్కెట్లో నడుస్తుంది. దీనికి మీరేం చెప్తారు? చైనా మాంజా అనేది నిన్న అంటే నా నా క్లోజ్ ఫ్రెండ్ అండి, అడక్మెట్ బ్రిడ్జ్ మీద వస్తూ ఉంటే ఒక 40 స్పీడ్లో ఉన్నాడు, ఇక్కడ కట్ అయిందండి చేతికి. అంటే నాకేం చెప్పాడంటే 15 సెకండ్లలో ఆయన జీవితం మొత్తం చూసా అని చెప్పాడు. సో ఇది ఇల్లీగల్ అండి. లాఫుల్గా బతకాలి మన ఇండియాలో. సో ఇట్లాంటి ఇల్లీగల్ పనులు చేస్తే దీన్ని కేవలం మనుషులకే కాదండి థ్రెట్, చాలా బర్డ్స్కి కూడా చాలా థ్రెట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇది చాలా దృష్టిలో పెట్టుకొని ఎవరు అమ్మకూడదు అండ్ ఎవరు కొనకూడదు. సో థ్యాంక్ యూ. అలాగే రోడ్డు పైన వెళ్ళే వారికి ఈ సంక్రాంతి టైంలో యమధర్మరాజు కాచుకొని కూర్చుంటారు అనడానికి ఇప్పుడు మనతో పాటు యమధర్మరాజు ఉన్నారు. సార్ ఇలా రండి. సార్ మీరు చెప్పండి, ఎలా సందేశం ఇస్తున్నారు? ఈ చైనా మాంజా వాడకుండా ఉండడానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? యమలోక సార్వభౌముండ యముండ. అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. సర్వేజన ఫౌండేషన్ గురవారెడ్డి యొక్క సారథ్యంలో, అలాగే మన పోలీసు వ్యవస్థ వాళ్ళ యొక్క నిర్వహణలో మన ప్రీత ముఖ్యమంత్రి ఎలవ్ యొక్క రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించడమైంది. అంటే కంపల్సరీ హెల్మెట్ ధరించాలా, సీట్ బెల్ట్ పెట్టుకోవాలా, సెల్ ఫోన్ మాట్లాడుతూ మీరు డ్రైవింగ్ చేయకూడదు, మద్యపానంతో మీరు వాహనం నడపరాదు, అధిక వేగం నిరోధించాలని, మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని, మీ క్షేమం కొరకే ఈ రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించడమైంది. ధన్యవాదాలు. ఎప్పటి వరకు ఈ యమధర్మరాజు వేషంలో ఎన్ని రోజులు మీరు ఈ డ్రైవ్ చేయబోతున్నారు? అంటే మా సర్వారెడ్డి గారు, మా సర్వేజన ఫౌండేషన్ గురవారెడ్డి గారు ఈ సంవత్సరం పాటు ఇలాగ మనం నిర్వహించుదాం, కనీసం కొంతమందిని ప్రాణాలను కాపాడుదాము అని అన్నారు సార్, అన్నారు మేడం. దానికి ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ సంక్రాంతి మీకు కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, సో ఇలాంటివి మళ్ళీ మీరు ఇంకా చెయ్యాలి, అందరికి అవేర్నెస్ పొందాలి అని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము. సో ఇదండి ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి. సో ఈ చైనా మాంజా కావచ్చు, దీని వల్ల సింథటిక్ మాంజా కావచ్చు, ఇవన్నింటి వల్ల చాలా ఇబ్బందిగా మారుతుంది అన్నదానికి మాత్రం చాలా క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రభుత్వం కావచ్చు, పోలీస్ శాఖ ఇచ్చే నిదర్శనాలను పాటిస్తూ ముందుకెళ్ళాలి అని చెప్పేసి కోరుకుందాం. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.